హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్లో ఎంతో ఆరోగ్యకరమైన బలమైన రాగి లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. షుగర్ లేకుండా కేవలం బెల్లంతో నెయ్యితో ఇన్స్టెంట్గా ఈ హెల్తీ ప్రోటీన్ లడ్డు ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ చూసేద్దాం. ముందుగా ఒక కళాయి పెట్టుకొని 2 కప్పుల రాగి పిండి వేసుకోండి. కాస్త నెయ్యి వేసి దోరగా వేయించి తీసుకోండి. పిండి బాగా వేగి సువాసన వచ్చిన తర్వాత ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి. వేయించి తీసి పెట్టుకున్న రాగి పిండిలోకి 1/4 కప్పు ఎండు కొబ్బరి తురుము వేసుకోవాలండి. రెండింటిని బాగా కలుపుకోవాలి. ఇందులోకి కాస్త నెయ్యి వేసుకొని 1/4 కప్పు జీడిపప్పు వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లోకి 1 కప్పు బెల్లం తురుము వేసుకొని పాకం రానివ్వాలి. బెల్లం కాస్త కరిగాక కాస్త నీళ్లు వేసుకొని పాకం రానివ్వాలి. ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చినాక స్టవ్ ఆఫ్ చేసుకోండి. జల్లెడ తీసుకొని వేయించుకొని పక్కన పెట్టుకున్న పిండిలోకి ఈ పాకం వేసుకోవాలి. పాకం వేసిన తర్వాత అంతా కలిసేలా పిండిని కలుపుకోవాలి. ఈ పిండిలోకి వేయించి పెట్టుకున్న జీడిపప్పు వేసుకోవాలి. జీడిపప్పు వేసి ఒకసారి మొత్తం కలిసేలా కలపాలి. చేతికి నెయ్యి వేసుకొని పిండి వేడిగా ఉన్నప్పుడే లడ్లు చేసుకోవాలి. పిండి చల్లగా అయిపోతే లడ్లు చేసుకోనికి రాదండి. రౌండ్గా చుట్టుకొని తీసుకోండి. ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. పిల్లలకు ఎముకలు బలపడడానికి, రక్తహీనత తగ్గించడానికి ఈ లడ్డు చాలా ఉపయోగపడుతుందండి. రోజు ఒకటి తినడం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. మన రుచికరమైన ఆరోగ్యకరమైన రాగి లడ్డు తయారైపోయినాయండి. మీరు తప్పకుండా ట్రై చేయండి, లైక్ చేయండి, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.